మన ఛానల్‌లో వీడియోస్ కోసమే నేను చాలా మందితో మాట్లాడి చేస్తున్నా. కాబట్టి నాకు ఒక 1000 లైక్స్ టార్గెట్. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసేయండి. ఒక కల్ప విగ్రహం అనేది రీసెంట్‌గా బయటపడినట్టుగా చెప్తున్నారు. టిబెట్‌లో 26,000 సంవత్సరాల క్రితము ఈ విగ్రహాన్ని భారతీయులు తయారు చేశారు. అయితే ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీలో కార్బన్ డేటింగ్ చేస్తే అంటే టిబెట్‌లో ఒక ప్లేస్‌లో ఇది దొరికినట్టుగా చెప్తున్నారు. సో దీన్ని వీళ్ళేం చేశారు, ఈ బౌద్ధ భిక్షుకులు అమెరికా వాడికి ఇచ్చారు. అమెరికాలో ఏంటి సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు దీన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లి దీన్ని ఎప్పుడు తయారు చేశారని చెప్పి వీళ్ళు కాలిఫోర్నియా యూనివర్సిటీకి ఇచ్చారు. వాళ్ళు కార్బన్ డేటింగ్ చేశారు దీన్ని. చేసినప్పుడు 26,654 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఇయర్ బీసీ ఈ టైంలో ఈ విగ్రహం తయారైంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి 35,000 సంవత్సరాలు క్రితం శివుడు ఉన్నాడు అని హిందువులు నమ్ముతుంటారు. అదంతా నిజమేనా అనేటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే శివుడు పరినిర్వాణం చెందిన తర్వాత ఆయన దేవుడిగా కొలుస్తూ మన భారతీయులు ఇలాంటి విగ్రహాన్ని తయారు చేశారు. సో హరప్పా సివిలైజేషన్ ఎక్కడ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ, లేకపోతే గోబికల్ తెప్పే ఎక్కడ. సో మొట్టమొదటి ఆలయం 12,000 సంవత్సరాల క్రితం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఓల్డెస్ట్ టెంపుల్ అని మాట్లాడుకుంటాం దాన్ని. సో 20,000 సంవత్సరాల క్రితమే శివుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహం అక్కడ దొరికింది. సో ఒక్కసారిగా ఈ వార్త కార్బన్ డేటింగ్ లో ఈ విగ్రహము మీకు 26,000 సంవత్సరాల క్రితం అన్నప్పుడు అమెరికా వాడు బెత్తరపోయాడు. బాబోయ్! ఈ భారతీయుల యొక్క చరిత్ర ఏంటి? వీరు అప్పుడే శివుడిని దేవుడిగా కొలుస్తున్నారా? అంటే వీళ్ళ టెక్నాలజీ ఏంటి? ఇలాంటి ఒక మెటల్ విగ్రహాన్ని వాళ్ళు అప్పట్లోనే ఎట్లా తయారు చేశారు? అంటే వీళ్ళకి శివుడి మీద ఉండేటువంటి అపారమైన భక్తి ఎట్లాంటిదంటే, ఒక పెద్ద కంటైనర్, ఒక వుడెన్ బాక్స్ అందులో ఈ విగ్రహం ఉంది. మీరు ఎలా ఆలోచించారంటే వాళ్ళు ఎంత పెద్ద వర్షం వచ్చినా, తుఫాను రాని, సునామీ రాని, ఒక మహా ప్రళయం వచ్చినా సరే మా శివుడికి ఏం కాకూడదు, ఈ విగ్రహానికి ఏం కాకూడదు అనేది వీళ్ళు అంత జాగ్రత్తగా దీన్ని భద్రపరిచారు. కొన్ని వేల సంవత్సరాలు ఈ విగ్రహం చాలా చాలా జాగ్రత్తగా చిక్కు చెదరకుండా ఉంది. ఫైనల్ గా ఇది బయటపడింది. టిబెట్ వాళ్ళేమో అమెరికా వాళ్ళకి ఇచ్చారు. అమెరికా వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి 26,000 సంవత్సరాల క్రితమే భారత్ లో ఒక నాగరికత ఉండేది. శివుడు అనబడేటువంటి ఒక దేవుడు ఉండేవాడు. ఆయన్ని వీళ్ళు కొలిచేవాళ్ళు. ఆయన మీద ఉండేటువంటి భక్తి గౌరవంతో ఇలాంటి విగ్రహాలు తయారు చేసేవారు. సో ఈ టెంపుల్ కల్చర్ అనేది మన నరనరాల్లో ఉండడం అనేది ఇక్కడ బయటపడింది. సో ఇది బయట చెప్పారనుకోండి, ఒకవేళ ఓపెన్ గా చెప్పారనుకోండి, చరిత్ర పుస్తకాలనంతా మనం మార్చి రాయాలి. బ్రిటిష్ వాడు చెప్పినటువంటి అబద్ధాలని ఆరోపణలన్నీ కూడా నిజమవుతాయి. సో యూరోపే మాది అడ్వాన్స్డ్ సివిలైజేషన్, హైయెస్ట్ సివిలైజేషన్ అని చెప్పుకున్నారు చూసారా? ఆ రోజుల్లో బట్టలు లేకుండా గొడ్డు మాంసం, పట్టి మాంసం తింటున్నప్పుడు ఇక్కడ శివుడి విగ్రహాలని భారతీయులు చాలా తేలిగ్గా మెటల్స్ తయారు చేశారంటే ఇండియాది చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఇది తెలియకూడదు బయటకంటే ఏం చేయాలి? సో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ విగ్రహం సడన్ గా ఒక రోజు సిఐఏ యొక్క సీక్రెట్ ఆఫీస్ నుంచి మాయమైంది, ఎక్కడో పోయింది, దీన్ని కనిపెట్టిన వాళ్ళకి మేము రివార్డు కూడా ఇస్తాము ఇలా చెప్పి ఈ కల్ప విగ్రహాన్ని లేకుండా చేశారు. సో ఒకవేళ ఇది బయటపడితే భారత్ యొక్క అసలు సిసలైనటువంటి చరిత్ర, మన యొక్క సాంప్రదాయ వ్యవహారాలు, దైవ ఆరాధన ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియాలో ఉండేటువంటి నిజం బయటపడుతుంది. సో కల్ప విగ్రహం ఆ రకంగా మాయమైపోయింది. ఇవాళ వరకు కూడా అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు అంటున్నారు.